హైదరాబాద్ నగరంలో ఇటీవల పోలీసులు ఓ స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 మంది పిల్లలను తమ అదుపులోకి తీసుకొని శిశు విహార్కు తరలించారు. అయితే ఇక్కడ పోలీసుల పనితీరు మెచ్చుకోదగ్గదే. పైగా చిన్నపిల్లల అక్రమ రవాణా నేరం కూడా. అయితే ఆ అక్రమార్కులు విక్రయించిన చిన్నపిల్లలు వారిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల వద్ద స్వేచ్ఛగా బతుకుతున్నారు. దర్జాగా పాలు తాగుతున్నారు, మెరుగ్గా ఎదుగుతున్నారు. ఈ పిల్లల్ని కొనుగోలు చేసిన వారంతా పిల్లల్ని కనలేని వారే. కొందరికి ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసిన పిల్లలు కాలేదు. ఇంకా కొంతమంది ప్రయత్నించి విసిగిపోయారు. ఇంకా కొంతమంది అయిన వాళ్ళు లేక ఈ పిల్లల్ని కొనుగోలు చేసి వారే లోకంగా బ్రతుకుతున్నారు. ఆ పిల్లలకు కన్న ప్రేమ ఎప్పుడో దూరమైంది. కన్నవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియకుంది. అలాంటప్పుడు ఈ పెంచిన ప్రేమే వారిని దగ్గరికి తీసుకుంది. వారి బాగోగులు చూస్తుంది. వారి మంచిలో తోడుగా ఉంటుంది, చెడుకు దూరంగా ఉంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం సబబేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. వాస్తవానికి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న పిల్లలను వారిని పెంచిన తల్లిదండ్రులు అక్రమ మార్గంలోనే కొనుగోలు చేశారు. ఆ పిల్లలను విక్రయించిన వారు మాత్రం దండిగా వెనకేసుకున్నారు. వారికి పిల్లల్ని అక్రమ రవాణా చేయడం, విక్రయించడం మాత్రమే తెలుసు. వారి వద్ద నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు మాత్రం ప్రేమను అందించడం మాత్రమే తెలుసు. తమకు భగవంతుడు ఇవ్వని అదృష్టాన్ని ఆ పెంచిన పిల్లల్లో చూసుకోవడం మాత్రమే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లల్ని వారి వద్ద నుంచి దూరం చేస్తే ఆ గుండెలు ఏం కావాలి? ఇన్నాళ్ళు పెంచిన ప్రేమ ఎటు వెళ్ళాలి? ఇప్పుడిప్పుడే ఆ పిల్లలు వారి అమ్మ నాన్న అని పిలుస్తుంటే ఆ పిలుపు ఇక దూరం అవుతుందని తెలిస్తే వారికి ఎంతటి బాధ ఉండాలి? ఇలాంటప్పుడే ప్రభుత్వం కొంచెం దయా హృదయంతో ఆలోచిస్తే ఆ పిల్లల బ్రతుకు బాగుంటుంది. వారిని పెంచుతున్న తల్లిదండ్రుల ఆకాంక్ష కూడా నెరవేరుతుంది.